బంగ్లాదేశ్ వార్ చేసినప్పుడు ఇందిరాగాంధీని దుర్గమ్మగా పిలిచాడు వాజ్పేయి అని ఒకళ్ళు. ఆ వాజ్పేయి గారి కరెంట్ ఆపరేటర్లు నేను ఎప్పుడు అట్లాంటి మాట లేదు, బట్ అభినందించాను ఆమె స్థైర్యాన్ని అని చెప్పారు ఆయన. అంటే మద్దతు ఇచ్చాడు ప్రతిపక్ష నాయకుడిగా. అలాగే అది అప్పటిది మనం చూడలేదు, ఈ విన్న వాటిని క్రోడీకరించుకుని మాట్లాడుకో. ఆ తర్వాత మన కళ్ళెదురుగుండా జరిగినటువంటి వారేంటిది కార్గిల్, నాలాంటి కళ్ళెదురుగుండానే జరిగినటువంటి. అప్పుడు కూడా విపక్షం ఎక్కడా విమర్శించలేదు, నిందించలేదు. అయిపోయాక ముందు యుద్ధం అప్పుడు సపోర్ట్ చేసి యుద్ధం అయిపోయాక అట్లాగే ఎందుకు వెనక్కి వచ్చేసారు మన సైన్యం అంటే, ప్రతి ఏడాది ఇట్లా వెనక్కి వస్తుంటాం సహజంగా జరుగుతుంది అని చెప్పడం. బట్ అప్పుడు ఓ నీచమైన స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏంటంటే, శవపేటికల కుంభకోణం అంటూ జార్జి ఫెర్నాండెజ్ని గురించి దారుణమైన ఆరోపణలు చేసింది. ఆయన ఆ రోజున మానసికంగా చిత్తచాంతల్యం కోల్పోయి చివరికి మానసిక స్థితి సరిగా లేకుండానే చనిపోయాడు ఆయన. అంటే ఒక దేశభక్తుడు అయినటువంటి వ్యక్తి మీద వేసినటువంటి బురద. నిజాయితీగా ఉండేవాడు దేశభక్తుని గురించి ఏమన్నా మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు. ఎప్పుడు పరమ వెధవని నువ్వు వెధవా నువ్వు లుచ్చా అన్నా సరే అడేం ఫీల్ అవ్వడు, ఎందుకంటే అదే కాబట్టి దులుపుకుని పోతాడు. బట్ నిజాయితీ పాటు అట్లా సఫర్ అయ్యాడు. ఇప్పుడు ఈ దేశం విజయం సాధించిన వేళ దాన్ని తన క్రెడిట్లో వేసుకోవాలనుకుంటున్న ట్రంప్కి ఎత్తు పెడుతూ, రెండో పక్కన పాకిస్తాన్ విషయంలో మన వైఖరి ఏంటో ప్రపంచానికి చెప్తూ, యుద్ధంలో మన విజయాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అఖిలపక్ష బృందం పంపిస్తే ఇదంతా తప్పని స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రతిపక్ష స్థానంలో ఉంది. అదేమంటే ఉగ్రవాదులు అక్కడ తిరుగుతున్నారు, ఇంకా ఉగ్రవాదులు ఎప్పుడు లేరు, కాంగ్రెస్ హయాంలో లేరా? బాంబేలో జరగలేదా? ముసుగు కూర్చుంది కాంగ్రెస్ పార్టీ, ఏ యుద్ధము చేయలే. కాంగ్రెస్ హయాంలో కనీసం 170కి పైగా ఉగ్రదాడులు జరిగినాయి. ఎంతమందిని చంపారు వాళ్ళు? 10% కూడా చంపల. అదే సందర్భంలో ఏమైనా పోయి పాకిస్తాన్కి ధమ్కి ఇవ్వగలిగింది లేదు. అంత అసమర్థ పార్టీ సమర్థవంతమైనటువంటి అంశాన్ని మాత్రం తప్పుగా చిత్రీకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు బిన్ లాడెను అమెరికాను కొట్టేయగానే చంపేసింది అమెరికా, 11 ఏళ్ళు పట్టింది దాన్ని పట్టుకోవడానికి. మనం ఇక్కడ ఏం చేసాం, ఈ బచ్చాగాళ్ళని ఎప్పుడో ఒకరోజు దొరుకుతారు, ఇక్కడ ఘాతకానికి పాల్పడ్డాడు వాడు అలో దాక్కున్నారు, అక్కడ పక్కన సెట్ జరుగుతుంది, మెయిన్ వాళ్ళ హెడ్ క్వార్టర్ని కొట్టొచ్చు. మనం చేసిన కాన్సెప్ట్ అది. దానికి కంటే కూడా ఇక్కడ వీళ్ళే మనకు కావట్లేదు అంటే ఏది తాళం చెవి పట్టుకుంటే చాలు, తాళం చెవి వెనకాల దొంగ ఉన్నక్కర్లేదు. ఇది వీళ్ళ వైఖరి. మరి ఇంత నీచంగా ప్రపంచంలో ఏ ప్రతిపక్షం అన్న ఉంటుందో లేదో తెలియదు.